సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలో స్మార్ట్ సిటీ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ సిటీకి ఆమోదం తెలిపి 2300 కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ సిటీ కోసం వారు కేటాయించినటువంటి నేపథ్యంలో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అక్కడ అభివృద్ధి చెందబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జహీరాబాద్ పరిధిలో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, అది రానున్న రోజుల్లో ఎంత పెరిగే అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, జహీరాబాద్ పరిధిలో ఇప్పుడు స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి 2300 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించినటువంటి నేపథ్యంలో ఏంటి అటువైపు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఎంత మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఒక్కోసారి సీరియస్గా ఉంటాయండి, ఒక్కోసారి అలాగే ఉండిపోతాయండి. స్టేట్మెంట్ మేనిఫెస్టోలో పెడతారు, ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. కానీ కేటాయించేసింది కదా, ఆమోదం తెలిపింది కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. దానికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంతకుముందు నిమ్స్ అని డిక్లేర్ చేశారు కేసీఆర్ గారు గవర్నమెంట్ ముందు. ఒక 1 year 1.5 year ల్యాండ్ పూలింగ్ జరిగింది. 2014 to 2024 దాన్ని ఎవరు పట్టించుకోలేదు. 23 అది అట్లానే ఉంది. అది కూడా అయితే ఈసారి మంచి వార్త ఏంటంటే మోడీ గారు సెంట్రల్ లెవెల్లో ఒక 10-12 స్మార్ట్ సిటీస్ ఇండియాలో పెడదామని వన్ ఆఫ్ ది స్మార్ట్ ఇండస్ట్రీ కారిడార్గా ఇక్కడ మన జహీరాబాద్ని ఎన్నుకున్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో దాదాపు 2361 crores ఎలొకేషన్ జరుగుతుంది. సో డెఫినెట్గా అది బూస్ట్ టు ది ఇండస్ట్రీ, బూస్ట్ టు ది లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బూస్టింగే. అయితే ఈ బడ్జెట్ ఫిగర్స్ చూసినా మనకు చాలా హ్యాపీ ఉంటుంది. అమరావతి 15,000 కోట్లు అన్న, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చినా తెలియదు. అలా డిక్లేర్ చేసి 2 నెలలు అయిపోయిందా చంద్రబాబు గారు వచ్చి? 15,000 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. కేటాయించడం వేరు, మన అకౌంట్లోకి రావడం వేరు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మంచి సంబంధాలతో ఉన్నాడు. అంతకుముందు గ్యాప్ వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెకండ్ టర్మ్లో సెంట్రల్తో అంత మంచి చూపించుకోవడాలు జరగలేదు, ర్యాపో లేదు. కొద్దిగా RRR కానీ స్టేట్కి రావాల్సిన నిధులు కానీ ఓటాలు కానీ కొద్దిగా మందగా ఇచ్చాయని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఆయన కాంగ్రెస్ బీజేపీ సద్దురులైనా అంటే ఆపోజిట్ పార్టీస్ అయినా మన స్టేట్కి రావాల్సిన వరకు ఫ్రీక్వెంట్గా ఆయన ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది, హైకమాండ్ జరుగుతుంది. మినిస్టర్ అమిత్ షా గారిని, మోడీ గారిని, నితిన్ గడ్కరీ వీళ్ళందరినీ కూడా ఫ్రీక్వెంట్గా కలవడం జరుగుతుంది. సమ్ యాక్టివిటీస్ RRRకి నేషనల్ హైవే. సో జహీరాబాద్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండియాకి కానీ, ఆంధ్రాకి కానీ, తెలంగాణ కానీ. ఎంప్లాయ్మెంట్ ఉంటేనే మీరు బతకగలుగుతారు. గవర్నమెంట్ జాబులు అందరికీ రావండి. ఒక్క పోస్ట్ ఉంటే 1000 మంది అప్లై చేస్తున్నారు, 999 రిజెక్షన్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు పాసిబుల్ అనేది మీరు చూసుకోండి. బట్ ఈ 2300 అని పెట్టడం అనేది చాలా పెద్ద మొత్తం. ఇండియా మొత్తానికి 25,000 కోట్లు ఎంత కేటాయించారు ఈ 12 స్మార్ట్ సిటీలకి. అందులో మంది ఒకటి ప్రియారిటీ. ఏంటంటే హైదరాబాద్ని చిన్న చూపు చూసే ధోరణి లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ టైం ఎలక్షన్లో బీజేపీ పుంజుకుంది. వాళ్ళ ఉద్దేశం అంటే స్టేట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఏపీలో సౌత్లో అటు చెన్నై కానీ, ఇటు ఆంధ్ర కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ నడుస్తున్నాయి. సో ఆయన నాకు ఎక్కడో రూమర్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి మైండ్లో అది ఎప్పుడో ఉంది. అది కానీ అయితే ఇంకా మరి మనకి అందే నార్మల్ పర్సన్ కొనుక్కోలేరు. ఓకే. సో ఈ దీంట్లో స్టెప్స్లో RRRకి నేషనల్ హైవే ఇవ్వడం కానీ, మనకి ఫండ్స్ అలొకేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. అందులోనే ఒక భాగమే డెవలప్మెంట్స్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ గోయింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాం. సో దానికి కావాలంటే ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో IGBC అని ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్. ఆ పర్మిషన్లో సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం ఈ 4 రకాలు. అవి రావాలంటే 150 పారామీటర్లు ఓకే చేయాలి. అంటే కాలుష్యం ఫ్రీ, 100% పొల్యూషన్ ఫ్రీ కన్స్ట్రక్షన్లో ఉండాలి సిటీ మొత్తం. అదేవిధంగా జహీరాబాద్లో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మెయిన్ సిటీ నుండి 100 కిలోమీటర్ ఉంటుంది జహీరాబాద్ అని. 100 కిలోమీటర్ కూడా విస్తరణ అయితే అక్కడ ఆ ఏరియా మళ్ళీ చుట్టూ డెవలప్ అయిపోతుంది. ఇప్పుడైనా మీరు చూడండి, ఒకప్పుడు శంషాబాద్ అంటే ఎవరికి తెలియదు, శంషాబాద్ తెలియదు. ఇప్పుడు శంషాబాద్ దగ్గర 2 లక్షల జాగా, గజం జాగా 2-2.5 లక్షలు అవుతుంది. ఎవరైనా ఊహించారా? ఇందాక మీకు మురళీమోహన్ గారి ఎగ్జాంపుల్ చెప్పాను, జూబ్లీ ఎన్క్లేవ్ అని. సో జహీరాబాద్లో ఎప్పుడైతే డిక్లేర్ చేశారో కొద్దిగా పెరుగుతుంది అండి. అంటే ఉన్న రేట్ 10-20% పెరుగుతుంది. ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకో 10-20% పెరుగుతుంది.
సో రానున్న 5-10 అది ప్రోగ్రెస్ బట్టి రానున్న 5-10 సంవత్సరాల్లో అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది రియల్ ఎస్టేట్. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి సమయం ఇది. అయితే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేయమంటారు. కొద్దిగా అసలు యాక్షన్ స్టార్ట్ అయ్యింది. స్టేట్మెంట్లో మనం ఎక్సైట్ అవ్వకూడదు. ఇప్పుడు మనకి ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ చాలా ఇవి కూడా పూర్తి స్థాయిలో రాలేదు. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి మళ్ళీ. సో కొద్దిగా యాక్టివిటీ, నేను అదేవిధంగా విజయవాడ హైవే కూడా చెప్పాను, ఈస్ట్ వైపు కూడా డెవలప్ చేస్తారని. ఇప్పుడు పెట్టుకుంటే ఈస్ట్ 8 to 10 years పడుతుంది. తెలంగాణలో బొంబాయి హైవే, బెంగళూరు హైవే పెట్టుకుంటే 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. మీ ఇష్టం. ఇప్పుడు ఏపీ సెటిలర్స్ అయితే అక్కడే కొనుక్కుంటారు అమరావతిలో. ఇప్పుడు అమరావతిలో కూడా పెట్టుకున్న ఇమీడియట్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సులు లేవు. ఎందుకు? అమరావతి ఈజ్ ఎట్ టు బి బిల్డ్, అమరావతి టు బి డెవలప్డ్, హైదరాబాద్ డెవలపింగ్, అమెరికా డెవలప్డ్. సో ఆ స్టేజ్ బట్టి మారిపోతుంది. ఆ డెవలపింగ్ అనే స్టేజ్ చాలా మీనింగ్ ఉంటుంది. సో స్మార్ట్ సిటీ రావడం లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో వస్తుంది. సో ఒక్కసారి ఇండస్ట్రీ మీన్స్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ వస్తుందంటే ఎంప్లాయ్మెంట్ అంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, 5 లక్షలు ఇంటూ 5 మంది 25 లక్షల మంది అక్కడ ఇండస్ట్రీ మీద బతుకుతారు. ప్రతి ఇండస్ట్రీ ఏరియా మీరు చూసుకుంటే అంతే ఉంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఈజ్ హెడింగ్ అంటే 100 కాదు 100 కిలోమీటర్ పైన కూడా డెవలప్ అవుతున్న సంకేతాలు అయితే వెళ్తున్నాయి మనకి. ఇప్పటివరకు 50 వరకు ఫుల్గా డెవలప్ అయిపోయింది. 50 దాటి 100 ఆల్రెడీ మీరు చూసుకుంటే ముంబై హైవేలో ఏమొస్తాయి మీకు? గచ్చిబౌలి వస్తుంది, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, అవన్నీ కూడా అటు వచ్చేస్తాయి. సో అంతవరకు స్ట్రెచ్ అయిపోయింది సిటీ ఆల్మోస్ట్. ఇప్పుడు దాని బియాండ్ వెళ్తున్నాం మనం. జైరాబాద్ అంటే ఇంకా సదాశివ, ఎంఆర్ఎఫ్, అపోలోటర్ ఇవన్నీ ఇండస్ట్రీ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా దాన్ని మించి వెళ్తుంది జైరాబాద్ అంటే. అక్కడ ఏదో ఫార్మా కంపెనీలు కూడా రాబోతున్నట్లుగా సమాచారం ఉన్నాయండి. పెద్ద ఇప్పుడు నాకు తెలిసిన 3-4 పేరు, ఎంఎస్ఎన్ ఫార్మా కానీ, అరబిందో కానీ, నాటో కానీ ఎస్టాబ్లిష్, హెట్రో కానీ ఎస్టాబ్లిష్. అంటే జహీరాబాద్ పరిధిలో ఉన్నాయి ఇవన్నీ వచ్చావు. ఇప్పుడు ఎంఎస్ఎన్ ఫార్మా అయితే 3-4 ఆఫీసులు ఓన్లీ బెంగళూరు హైవే, ముంబై హైవేలో ఉన్నాయండి. ఆల్రెడీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అవి. ఓకే. సో రానున్న ప్రశ్న కూడా ఇప్పుడు ఎందుకంటే ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ మేబీ జైరాబాద్లో వచ్చే అవకాశం, జైరాబాద్ ఒకటి, వికారాబాద్ ఒకటి, ఇట్లా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది అంతగా అభివృద్ధి చెందదు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏంటి నిజంగా ఫార్మా ఇండస్ట్రీస్ కనుక అక్కడ ఉంటే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్రాంతం బెంగళూరు హైవేలో ఎంఎస్ఎన్ ఫార్మా, దాని చుట్టూ కూడా వెంచర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. ఫార్మాలో 2 రంగాలు ఉన్నాయి. ఒకటి పొల్యూషన్ క్రియేట్ చేసే బల్క్ డ్రగ్స్, ఇంకోటి నార్మల్ అండి, అది పొల్యూషన్ క్రియేట్ కాదు. పొల్యూషన్ క్రియేట్ కానీ రియల్ ఎస్టేట్ నీళ్ళు ఇప్పుడు పటాన్చెరు అనేది ఫుల్లీ పొల్యూటెడ్. ఇండస్ట్రీస్ అన్ని కెమికల్, టాటాస్, ఓల్డ్ అవన్నీ ఉండేవి, ఫుల్లీ పొల్యూటెడ్. సో ఫుల్లీ పొల్యూటెడ్ అన్నప్పుడు అక్కడ నీళ్లు కలుషితం అయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీని ఎందుకు షిఫ్ట్ చేశారు? మొత్తం ఏం షిఫ్ట్ చేయట్లే. ఫార్మా సిటీలో బల్క్ డ్రగ్స్ అనే విషయాన్ని మాత్రం ఫార్మా క్లస్టర్ కాబట్టి ఇక్కడ ఒకే దగ్గర 20,000 ఎకరాలు కాకుండా 2,000-3,000 ఎకరాలు పెట్టి 3-4 జాగాల్లో సిటీకి దూరంగా పెడదామన్నారు. నేను శంషాబాద్ అనేది డెవలప్, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ చుట్టూ మంచి క్రీమ్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటప్పుడు హజార్డస్ అయింది అనుకోండి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, నీళ్ళు కాలుష్యం అవుతాయి డెఫినెట్గా కెమికల్. అందుకనే ఆ 13,000 ఎకరాలు 19,000 ఎకరాలు ప్లాన్ చేశారు కదా ఫార్మా సిటీ. అందులో కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం షిఫ్ట్ అవుతున్నాయి. అమెజాన్, కొన్ని మెడికల్ కాలేజ్, R&D ఇవన్నీ కూడా 4th సిటీ అనేది కూడా అక్కడే డిక్లేర్ చేశారు. సో ఈ ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ సిటీకి డెఫినెట్గా దూరం ఉంటుంది. అక్కడ ఒక జోన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఇప్పుడు బఫర్ జోన్కి ఎట్లయితే మనం 10 కిలోమీటర్ కట్టకూడదు, ఇండస్ట్రీ జోన్ కూడా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి రెసిడెన్షియల్ లేఅవుట్స్ వేస్తారు. 100% తగ్గిపోదు. ఆ బల్క్ డ్రగ్స్ ఉంటే డెఫినెట్గా కొద్ది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.